ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు. ఇది జగన్ రెడ్డి పార్టీ, ఇది నియంత పార్టీ, ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ, ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారి ఒక్క ఆశయమైనా నిలబెట్టారా? ఒక్క ఆశయమైనా నిలబెట్టారా? వెలుగొండ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో కోరుకున్న ప్రాజెక్టు, ఎంతో 4,50,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు. ఒక్క ఈ జిల్లాకే కాదు, పక్కన కర్నూలు కడపకు కూడా నీళ్ళిచ్చే ప్రాజెక్టు, 45 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు. రాజశేఖర్ రెడ్డి గారు 60% పనులు పూర్తి చేసి పోతే ఆ తర్వాత చంద్రబాబు గారు కనీసం తట్టడు మట్టడి తీసిపోసాడా? 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వెలుగొండ ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి కాకముందు చెప్పిన మాట వెలుగొండ ప్రాజెక్టు నేను పూర్తి చేస్తాను అని. మరి 5 సంవత్సరాలు అవుతుంది, వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందా? వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందా? పూర్తి కాలేదు. ఇక్కడ నిమ్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ప్రభుత్వం 2012లో, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 3 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్టు, అద్భుతంగా 4,000 ఎకరాలలో అద్భుతంగా చేయాలనుకున్న ప్రాజెక్టు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 2019లో దాన్ని పూర్తి చేస్తానని చెప్పిన వాడు ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్రాజెక్ట్ అయినా వచ్చిందా? ఒక్క ఇండస్ట్రీ అయినా వచ్చిందా? ఒక్క ఉద్యోగం అయినా వచ్చిందా? లేదు. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు, దానికి ఒక పథకం కూడా పేరు పెట్టారు. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కట్టి బోయింగ్లు కూడా దింపుతామన్నారు. ఏమైంది? కనిపిస్తున్నాయా? గాలికి పోయింది. మరి ఏం చేసినట్టు? రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు ఎక్కడ నిలబెట్టినట్టు? రాజశేఖర్ రెడ్డి గారు రైతును రాజును చేశాడు. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో వ్యవసాయం పండగ